జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సానందం. 1000 సంవత్సరాల వరకి భారతదేశాన్ని అన్య మతస్థులు పాలించిన పరిస్థితి. ఆయా మతస్థులు పాలించిన సందర్భంలో ధర్మాన్ని చాలా వరకి కలుషం చేసే ప్రయత్నం చేశారు. ఈ సనాతన ధర్మాన్ని చీల్చే ప్రయత్నం చేశారు. మిగతా దేశాలలో కేవలం 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళు పాలిస్తే, ఆ దేశం వాళ్ళ మతం అయిపోయిన పరిస్థితి. అంటే కంప్లీట్‌గా ఆ దేశము, ఆ మతానికి సంబంధించిన దేశంలాగా అయిపోయిన పరిస్థితి. వాళ్ళ నాగరికత, వాళ్ళ చరిత్ర మొత్తము తుడిచేసిన పరిస్థితి. సో, అలాగా మన భారతదేశంలో చాలా రకాలుగా మన మీద ప్రయోగాలు చేశారు. సో, ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఇక్కడ ధర్మాన్ని ఏం చేయలేకపోయారు. సో, ఏం చేయలేకపోగా ఈ ధర్మాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళకు సంబంధించిన ఏవో పిచ్చి పిచ్చియి తీసుకొచ్చి మన మైండ్‌లో పెట్టడం జరిగింది. సో, అలా పెట్టడమే ఈ కొత్త సంవత్సరం అనేది. కొత్త సంవత్సరం అనేది ఏదో రాత్రికి రాత్రి, అర్ధరాత్రి తీసుకునే ఆలోచన విధానం గాదు. అర్ధరాత్రి ప్రణాళిక పెట్టే ఈ పిచ్చి పిచ్చియి గాదు. దానికంటూ సంఖ్యాశాస్త్రం ఉంది, జ్యోతిష శాస్త్రం ఉంది, పంచాంగం ఉంది. ఆ గ్రహాల కదలికలను బట్టి సంవత్సరాలు గుర్తిస్తారు. ఆ నక్షత్రాల కదలికలను బట్టి సంవత్సరాలు లెక్క చేస్తారు. సో, ఇంత పెద్ద శాస్త్రం ఉంది మన దగ్గర. బట్ మనం ఏం యాక్సెప్ట్ చేస్తున్నాము? అంటే ఎవరైతే దీన్ని మనం ఫాలో అవుతున్నామో, ఫాలో అవుతున్న వాళ్ళందరం గూడా అంటే మన పూర్వీకులను మనం అవమానించినట్టే. మన సనాతన ధర్మాన్ని మనం అవమానించినట్టే. మన గ్రంథాలని మనం అవమానించినట్టే. ఎందుకంటే మనమే యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి అన్య మతస్థునికి మనకు సంబరం అనిపిస్తది. వాడు నవ్వుకుంటూ ఉంటాడు. "అమ్మ పిచ్చోళ్ళున్నారా బయ్ వీళ్ళు" అని చెప్పేసి వాడు ఒక రకమైన నవ్వుకుంటాడు. ఎందుకంటే వాడు 100% వానికి సంబంధించిన సాంప్రదాయాలు వాడు ఫాలో అవుతున్నాడు. సో వాడు వానికి మనం ఫాలో అవ్వకపోతే వాడికి నవ్వు కూడా వస్తది గదా! సో ఇదొక్క రకమైన మాఫియా లాగా జరుగుతున్నది. మీరు అర్థం చేసుకోవాలి సోదరులారా. ఈరోజు గనుక మనము ఒక ఫెస్టివల్ లాగా చేసుకొని తాగుడు, తినుడు ఈ డిసెంబర్ 31 రోజు చేస్తే చాలా వరకి యాక్సిడెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. మీ గ్రామాలలో, మీ మండలాలలో, మీ కాన్సెన్స్‌లలో, మీ జిల్లాలలో 25 సంవత్సరాల లోపున్న పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు. వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతున్నాయా? లేకుంటే మత్తుపానీలయితున్నాయా? లేకుంటే డ్రగ్స్‌కి అడిక్ట్ అయితున్నారా? ఇంకా ఏ రకంగా జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అట్లా కొన్ని వేల మంది యువత రీసెంట్‌గా చనిపోతున్న పరిస్థితి. అది కొద్ది రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇదంతా. ఇదంతా ఒక మాఫియా లాగా జరుగుతుంది కుట్ర. ఎందుకంటే ఇక్కడున్న యువతని మొత్తం లేకుండా జేయాలె. సో, వాళ్ళ జనాభా పెంచాలి. మన జనాభా తగ్గించాలె. ఎట్ ద సేమ్ టైమ్ అమ్మాయిలు లవ్ జిహాదులు జేయాలె. అబ్బాయిలంటారు లేకుండా జేయాలి. ఇది కాన్సెప్ట్. ఈవెన్ అబ్బాయిలు ఉన్నా గూడా వాళ్ళలో ఉండే ఆ పురుషతత్వం అనేది పోవాలి. పిల్లలు పుట్టకుండా చేయాలి. ఇలాంటి ఒక డ్రగ్స్ ఇచ్చే ఆలోచన నడుస్తాంది. ఇదంతా ఒక మాఫియా. ఈ కుట్రలో ఒక భాగం. సో, అందుకోసమే సోదరులారా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసుకోవద్దు. ఈవెన్ చేసినా గూడా శత్రువు అంటాడు ఏదో ఒక సందర్భంలో వాడు హిందువు కనిపిస్తే వాడు గుద్దడమా, లేకుంటే యాక్సిడెంట్‌లా దీని వెనుక ఏం కుట్ర ఉందో మనకు తెలియదు. అంత ఘోరమైన పరిస్థితులలో మనమున్నాము. దయచేసి అసలు మనకు సంబంధం లేని దాంట్లో మనం ఎందుకు ఇన్వాల్వ్ గావాలి? ఎవడో వచ్చి మనల్ని రెచ్చగొడతారు. ఇది జేయాలి, అది జేయాలి అని జెప్పేసి కార్యక్రమాలు పెడతారు. బట్ ఆ పెట్టేవాడికి గూడా తెలీదు. ఆ వాడికి ఇంకోటి చెప్తా అంటాడు. అది చెప్పేవాడు మేనై ఉంటాడు. మధ్యలో ఉన్నోడు మనోడై ఉంటాడు. మనోడికి ఏం తెలవదు. అదొక రకమైన ఫ్యాషన్ లాగా అయిపోతది. వాడు తీసుకొచ్చి మనకంటిస్తాడు. మనం దానికి జల్సా జేయాలి, ఇది జేయాలి, అది జేయాలి అని జెప్పేసి హల్చల్ చేస్తా ఉంటాం. సో, ఇదంతా గూడా అసలు మన సాంప్రదాయం గాదు. మన సంస్కృతి గాదు. పేటెంట్ రైట్స్ కొన్ని వందల రకాల సంబంధించిన ప్రొడక్ట్స్‌కి పేటెంట్ రైట్స్ తీసుకుంటుంది. అవన్నీ గూడా మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు. బట్ మనకా తెలివి లేదు. మనం వీటి మీద పడుతున్నాం. ఈ జల్సాల మీద, ఎంజాయ్‌ల మీద పడుతున్నాం. బట్ బయట దేశాలేమో మనకు సంబంధించిన ప్రొడక్ట్‌ల మీద పేటెంట్ రైట్స్ తీసుకుంటది. మనం తయారు చేసిన వాటి మీద. పసుపు కనిపెట్టలేని దేశాలు పసుపు మీద పేటెంట్ రైట్ తీసుకున్నవి. సరే మనం దాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం మళ్ళీ. బట్ కొట్లాడి తెచ్చుకున్నాం మనది అని చెప్పేసి మనకు పేటెంట్ రైట్ మనకొచ్చింది. కొట్లాడి తెచ్చుకున్నాం. బట్ ముందెందుకు లేదు మనకు ఆ తెలివి? ఆ పసుపు మాది అనే పేటెంట్ రైట్ తీసుకునే తెలివి మనకెందుకు లేదు? అని ఆలోచించాల్సిన అవసరం ఉంది గదా! సో, ఆ దిశగా మన యువత ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది గదా! సో, మనకు సంబంధం లేని ఇలాంటి కార్యక్రమాలు మనం జేస్తే, రాబోయే రోజుల్లో ఇదే ఫైనల్ అయిపోతదింక. సో, మన నెక్స్ట్ జనరేషన్‌కి ఉగాది మన పండుగ అని జెప్పేసి మనం చెప్పలేకపోతున్నాం గట్టిగా. ఉగాది పండుగ అయితే మరి మీరెందుకు దీన్ని పాటించిర్రు? అసలు ఇంటి ముందు ఈ ముగ్గులెందుకు? ఈ హడావిడెందుకు? మీరెందుకు పాటించిర్రు? అని జెప్పేసి మన పిల్లలే మనం క్వెషన్ చేసే పరిస్థితొస్తది. సో, అందుకోసమే దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మనమే ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనమే 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది. సో, ఎట్టి పరిస్థితుల్లో గూడా
ఈరోజు ముఖ్యంగా అంటే యువకులే బయటికెళ్ళడం అని గాకుండా పెద్దవాళ్ళు గూడా నైట్ బయటికెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే వాడు తాగేస్తాడో, తడిపోస్తాడో తెలవదు. సో, వచ్చిన తర్వాత యాక్సిడెంట్‌లయితే ఇంకేదో ఉంటాయి గదా! అల్లర్లు ఇవన్నీ గూడా. సో, దయచేసి ఈ రోజు మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పండుగ అసలు మనది కానే కాదు. ఇదొకసారి మనం అందరం గూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనది సంస్కృతి, మన సాంప్రదాయం, మన గ్రహాల కదలికలు. ఏ రోజు ఏ గ్రహమొస్తదో చెప్పగలిగిరు మన వాళ్ళు. ఏ క్షణం ఏం జరుగుతదో చెప్పగలిగిర్రు. ఆ గ్రహాల గమలికలు చెప్పగలిగిర్రు. ఆ గ్రహాల కదలికలు చెప్పగలిగిర్రు. నక్షత్రాల కదలికలు చెప్పగలిగిర్రు. ఆ తోకచుక్కలంటే ఏంటిదో చెప్పిర్రు మన వాళ్ళు. భూమికి, సూర్యునికి గల డిస్టెన్స్ చెప్పిర్రు. యుగ సహస్ర యోజన పరబాను లిల్యోతాహి మధురపర జాను అనే ఈ హనుమాన్ చాలీసాలో ఉన్న శ్లోకాన్ని బట్టి భూమికి, సూర్యునికి గల డిస్టెన్స్ చెప్పిర్రు వాళ్ళు. సో, అంత గొప్ప సైన్స్ ఉంది మన దగ్గర. సో, మన సైన్స్‌ని గాదని మనం ఇంకేం జేస్తాం? రాబోయే రోజుల్లో మన క్యాలెండర్ ఏదైతే ఉందో ఉగాది నుంచి ప్రారంభమయ్యే క్యాలెండరు ప్రపంచ ప్రపంచానికి మొత్తం మనం అందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం ఇది ఫాలో కావాలని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పంచాంగాన్ని ఈ ఉగాది నుంచి వచ్చే సంవత్సరాన్ని మీరు ఫాలో కావాలని చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ మనమే గుడ్డిగా ఫాలో అయితే మనం ఇంకా అవతలోనికి మనం ఏం చెప్తాం? చెప్పలేం గదా! సో, ఫస్ట్ మనం గట్టిగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో, ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసినామంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం. అదే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పిచ్చి పిచ్చి వీడియోలు చూసే యువత చెడిపోకుండా వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే విధంగా చేయాలి అంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం.